క్రిస్మస్ టు యు ఆల్. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పరదేశ ప్రార్థనా మందిరం తరఫున, అలాగే ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అలాగే హ్యాపీ క్రిస్మస్ మాస్టర్ గారు. ఓకే, ఒకసారి మన సంఘానికి ఉన్న యొక్క వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం మరలా నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎవరు మీరు బైబిల్ వైపు చూడొద్దు, నా వైపు చూడండి. ఈ సంవత్సర కాలం అంతా మీరు దాని వైపే చూస్తూ ఉన్నారు. ఇంకొకసారి నా వైపు చూడండి. అది మీ నోట్లోనే ఉంటుందా, మీ యొక్క మనసుల్లోకి కదాకు వెళ్తుందా, గుండెల్లో చేర్చుకుంటున్నారా, కార్యరూపం దాల్చుతుంది. వాక్యం పాపను ఎవరమ్మా బాలసుబ్రహ్మణ్యమా, ఆయన గొంతు తగ్గించుకోవచ్చు. సుబ్రహ్మణ్యం, ఆ వాక్యము అనేది మనల్ని రూపాంతరం చెందిస్తుందా లేదా అన్నదే ముఖ్యం. సంవత్సర కాలం అంతయు కూడా ఒక్క యొక్క అధ్యాయం మన జీవితాన్ని మార్చేయగలదు. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఒకటి చదవటము అంటే అది చదవటము కాదు, అది మన హృదయానికి హత్తుకోవాలి. వాక్యం నీ మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని స్థిరపరుచుకోవాలి. ఆ వాక్యమే ప్రతిసారి నీతో మాట్లాడుతూ ఉండాలి. అది నువ్వు చేసే పనిని, నీ ఆలోచనని, నీ మార్గాన్ని, నీ నడక మీద ఆ వాక్యానికి పట్టుండాలి. అప్పుడే ఆ వాక్యం పనిచేస్తుంది. చదవడం మన నాలుక మీద కాదు ఉండడం. వాక్యం అనేది మన నడక, మన రీతి, మన ఆలోచన, మన పద్ధతిని మార్చగలగాలి. అప్పుడే అది వాక్యం అని. వాక్యము ఎలాంటిదంటది? నా వాక్యము ఎలాంటిది? జీవ ఆహారమై ఉన్నది, జీవ జలముల వంటిది. వాటర్ తాగితే మనకి ఏమవుతుందమ్మా? వాటర్ తాగితే మనకి ఏమవుతుంది? మంచి ఎండలో నడిచొచ్చాం, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది? మనకి సంతృప్తినిస్తుంది. అట్లాగే మంచి ఆకలి మీద ఉన్నప్పుడు 2 ముద్దలు మనకు నచ్చిన యొక్క వంట తింటే మనకి ఏమవుతుంది? మన ఆకలి తీరి మనసు కొంచెం అట్లా నెమ్మదించి. అలాగనే దేవుని యొక్క వాక్యం ఒక సంవత్సర కాలం చదివిన తరువాత ఆ సంవత్సర కాలం అంతయులో కూడా నీకు సంతృప్తినిచ్చింది ఈ వాక్యము అని నీకు అనిపించాలి. నా మార్గాన్ని నడిపించింది అని నీకు తెలియగలగాలి. ఆ వాక్యాన్ని నేను ఒకసారి తెలియజేస్తాను. ఆపత్కాలమందు మీరెవరు బైబిల్ చూడరు, నా వైపే చూడరు. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం అంతా చదివే ఉంటారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమించునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఇందులో మెయిన్ పాయింట్స్ ఆపత్కాలము, రెండవది ఆయన యొక్క నామము మనల్ని ఉద్ధరించింది, 3వ పాయింట్ పరిశుద్ధ స్థలము, 4వ పాయింట్ మనకి సహాయము, 5వ పాయింట్ సియోను, 6వ పాయింట్ నన్ను ఆదుకొనును, 7వ పాయింట్ నీ నైవేద్యము, 8వ పాయింట్ జ్ఞాపకము, 9వ పాయింట్ నీ దహన బలి, 10వ పాయింట్ అంగీకరించును. అంటే ప్రతి పాయింట్ లో ఏం కనపడుతుంది నీకు? ఏదైతే నువ్వు చేస్తావో ఫర్ ఎవరీ యాక్షన్, దానికి యాక్షన్ కి దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? ప్రతిస్పందన అనేది వస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో దానికి తగినట్లుగానే దేవుని దగ్గర నుంచి ప్రతిస్పందన వస్తుంది. యాక్చువల్ గా క్రిస్మస్ అంటే నిన్న యూత్ అందరూ చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటి ద మెయిన్ పాయింట్, ఉద్దేశం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన మనకు కలిగిన లాభం ఏంటి? మనం తెలుసా చెప్పు, మనకు కలిగిన లాభం ఏంటి? యాక్చువల్గా నిన్న మీరు స్క్రిప్ట్ లోనో వాక్యంలోనో చెప్పింది కరెక్టే. ఆ ఉద్దేశం చెప్పండి. మెయిన్ థింగ్, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన మనకు జరిగిన యొక్క మేలు ఏంటి? తెలుసా చెప్పు. నిన్న మీరు చెప్పిందనమ్మా, మీరు చెప్పిన వాక్యం నిన్న మీరు చేసినంత కరెక్ట్.
ఏం జరిగింది మనకి? ఏం జరిగిందమ్మా? ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది, ఇంకా రక్షణ వచ్చింది, ఇంకా ఏమ్మా నిత్య జీవము వచ్చింది. సరే, ఈ 3 పాయింట్లు తీసుకుందాం. క్షమాపణ, రక్షణ, నిత్య జీవం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ జరిగించుకుంటా ఉన్నాం? ఎప్పుడైనా అనిపించిందా దేవుడు నన్ను క్షమించాడు అని, నాకు రక్షణ వచ్చి ఉన్నది అని, నేను నిత్య జీవానికి అర్హుడని అని? ఇన్నేళ్లలో, ఇన్ని క్రిస్మస్లో ఎప్పుడైనా, ఈవెన్ ఇప్పటికైనా, ఈ రోజుకైనా మీకు అనిపించిందా? ఏం పాయింట్ మనం చెప్పింది? క్షమాపణ. నిజంగా దేవుడు నన్ను క్షమించాడు, నేను చేస్తున్న పనులని దేవుడు క్షమించాడు అన్న తర్వాత నెక్స్ట్ ఏంటి? నాకు రక్షణ ఇచ్చినది. అంతేగా, మన పాపములను ఒప్పుకున్న తర్వాతే మనకి ఏమవుతుంది? రక్షణ వస్తుంది. అలా దేవుని ద్వారా నేను రక్షించబడ్డాను అని నీకు తెలిసిందా? ఎప్పుడైనా ఆ రక్షణార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావా? జీవిస్తున్నావా? జీవించబోతావా? ఆ తర్వాత రక్షణ తర్వాత ఏమొస్తుంది? నిత్య జీవము అని వస్తుంది. ఆ నిత్య జీవము అనే దేవుని ఒకటి పిలిచే రోజుకి, ఆ యొక్క ప్రదేశంలోనికి, నిత్య జీవములోనికి నేను అసలు ఎంటర్ అవ్వగలనా? ఎన్ని క్రిస్మస్లు జరిగించుకున్నాం. కొత్త క్రిస్మస్ అయినా నూతనంగా బట్టలు వేసుకుంటాం, వెరీ గుడ్. నగనట్లా పెట్టుకుంటాం, వెరీ గుడ్. చాలా నీట్ గా శుభ్రంగా రెడీ చేస్తాం, వెరీ గుడ్. ఇందులో ఏది మనల్ని నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తుంది? ఎక్కడ మనకి క్షమాపణ వస్తుంది? ఎక్కడ మనకి రక్షణ వస్తుంది? ఎక్కడ నిత్య జీవం వస్తుంది? ప్రతి పండగ, ప్రతి క్రిస్మస్ మనల్ని మార్చలేకపోతుంది. మన రీతిని, మన ఆలోచనల్ని, ప్రతి దానికి ఈ సంవత్సరం అంతా చదువుకున్న కాలం అంతా కూడా ఒక సంవత్సర కాలముల పాటు ఆపత్కాలమందు నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు యొక్క దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. అంటే నువ్వు చేసే ప్రతి దానికి దేవుని దగ్గర నుంచి రియాక్షన్ వస్తావు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వస్తావు. ఫైనల్ గా అంటా ఉన్నాడు ఆయన, నీ ఆలోచన యావత్తును, నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తును, నీ కోరిక సిద్ధింపజేయాలి అంటే ఆ పైన దేవుని దగ్గర ఏదైతే ప్రతిస్పందన ఉందో అది నీకు అనుకూలమైనదైతేనే, అది నీకు నాకు అనుకూలమైనది కాదు. దేవునికి అనుకూలమైనదైతేనే ఆయన నీ కోరికను సిద్ధింపజేస్తాడు. మరి 100 సార్లు చెప్పాను. మనం ఆకారానికి ఫిజికల్ గానే, శారీరకంగానే దేవుని దగ్గర ఉంటున్నాము, కానీ ఆత్మీయంగా క్రిస్మస్ రోజున, అదేమైనా ప్రభు యొక్క జన్మదినం రోజున జరిగిన ఈవెంట్స్ ని మనం మనకి ఏం గుర్తున్నాయి? ప్రతిసారి పశువుల పాకలోనేనా దేవుడు జన్మించింది? పశువుల పాకలోనేనా? సత్రంలోనా? పశువుల పాక బాగా చదివారు కదా. మళ్ళీ ఒకసారి చదవండి. లూకాసు వార్త సత్రం ఉంది, సత్రం పక్కన ఒక ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గర ఏముంది? పశువులను కాసే దాని దగ్గర ఒక తొట్టి అనేది ఒకటి ఉంది. ఆ తొట్టి దగ్గర పెట్టారు. వాడెవరండి? అది పశువుల పాక అయినా మనకు సంబంధం లేదు, పశువుల తొట్టి అయినా మనకు సంబంధం లేదు, ఏదైనా పర్వాలేదు. ఇలాంటి లాజిక్స్ గా తీసుకునేది. అక్కడ ఏం జరుగుతుంది అనేది ద డీపెస్ట్ మోడ్లోకి వెళ్ళడం ప్రారంభించారు, లోతులోకి వెళ్ళడం ప్రారంభించారు. దైవానుసారంగా దేవుని యొక్క వాక్యంలో ఏం జరుగుతుంది అనే కొన్ని సిచ్యుయేషన్స్ ని మత్తయి సువార్త ద్వారా మనం టెంపరరీగా బేస్మెంట్ వాక్యం తీసుకొని ఆ తర్వాత లూకా సువార్తలోనికి లోపలికి వెళ్దాం. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం. ఇక్కడ మనకు జరిగే ఈవెంట్స్ ఏదైనా మనము అనుకూలమా అనే దానికి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ముందుగా మొదటి అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అను
పేరు పెట్టబడును. ముందుగా మనం ఏం చేయాలి? కన్యక గర్భవతి కుమారుని కనును. ఇది ఏది కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. సాధారణంగా ఎంత నీకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నా, ఎంత మనం గొప్పవాళ్ళైనా, అదే ఈవెంట్ మరియ తల్లికి జరిగిన యొక్క పరిస్థితి మన ఇంట్లో మన ఆడపిల్లకి జరిగితే ఏమంటాం మనం? ఏమంటామమ్మా? ఇప్పుడు నా వైపు చూడండి. అలాంటి ఈవెంట్, అలాంటి యొక్క సిచ్యుయేషన్ మన ఇంట్లోకి వస్తే మనం యాక్సెప్ట్ చేయగలమా? వాళ్ళు ఎట్లా గొప్పవాళ్ళో నేను చెప్తాను చూడండి. ఎందుకు వాళ్ళు మనకు మించి ఒక అడుగు బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడినయో ఈరోజు మనం తెలుసు. బంగారము, సామ్రాణి, లేదా పశువుల తొట్టి, పశువుల పాక, ఇవి కాదు. అంతర్లీనంగా ఉన్న యొక్క వారి సిచ్యుయేషన్స్. ఒక కన్యక గర్భవతి పిల్లని కనును. అది దేని ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. ఇది జరిగే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2000 దాదాపు 25 సంవత్సరాలు అయింది. 2025 సంవత్సరాలు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి ఒక కార్యం జరిగింది అంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? యాక్సెప్ట్ చేస్తామా? ఒప్పుకుంటామా దాన్ని? ఎవ్వరూ ఒప్పుకోలేము. కానీ 2025 సంవత్సరాల క్రితం, ఈ తరం కాదు, 2 జనరేషన్స్ వెనకెళ్తే ఆ రోజుల్లో ఎంత మూర్ఖంగా ఉండేవాళ్ళు అర్థమవుతుంది. ఆడవాళ్ళని కనీసం ఇంట్లో నుంచి బయట కూడా రాలేదు. ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయట కూడా రాలేదు. ఇళ్ల నుంచి బయటికి రాని వాళ్ళు బయటకు వెళ్ళడానికి స్వతంత్రం లేదు, మాట్లాడడానికి లేదు, సలహా ఇవ్వడానికి లేదు. అసలు ఇంట్లో వాల్యూ ఉండదు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు అంటే ఓన్లీ పిల్లలను కానీ మెషిన్స్ లాగే చూసేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక 2 తరాలు వెనక్కి వెళ్ళామనుకోమ్మా, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 6, 7, 10, 12 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఓన్లీ పిల్లలుగానే మెషిన్స్. కానీ 2025 సంవత్సరాల క్రితం మరియా ఆ పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత యేసేపుకి దేవుని యొక్క దూత వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకోడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది చెప్తున్నారు. ఆ విషయాన్ని దాటి కొన్ని ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత చూడండి 2వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వాళ్ళు ఎవరంటమ్మా? తూర్పు దేశపు మామూలు మనుషులు కాదు. వాళ్ళు మనుషులు మామూలు వాళ్ళు కాదు, అత్యంత జ్ఞానవంతులు. యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది. జ్ఞానులు ఏం చేస్తా ఉన్నారట? వాళ్ళు మెదలకుండా ఉండలేదు. ఆకాశంలో జరిగే యొక్క వింతని అలాగనే ధర్మశాస్త్ర గ్రంథములోని ఇర్మియా, యెషయా అనేక మంది ప్రవక్తలు రచించిన యొక్క రచనలు వాళ్ళ మైండ్ లో ఉండటము వలన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆకాశంలో జరగబో వింత కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జ్ఞానులు వారి యొక్క జ్ఞానాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టరు. వాళ్ళ జ్ఞానంతో ఆకాశంలో కలగబోవు వింతని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు తెలుసా? వాళ్ళు దాదాపు 700 సంవత్సరములు, 400 సంవత్సరం నుంచి 700 సంవత్సర కాలం మధ్యలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆ జ్ఞానులే కాదు, ఇంకా జనరేషన్స్ ఏం చెప్తా వస్తా ఉన్నారు? ఇదిగో ఆకాశంలో ఒక వింత జ్యోతి వచ్చింది. ఆ రోజున వచ్చింది అంటే ఇదిగో ఇర్మియా ద్వారా పలకబడిన యొక్క మాట ఈ విధంగా నెరవేర్చబడుతుంది. యెషయా యొక్క ప్రవక్త పలికిన యొక్క నెరవేర్పు ప్రవచనము ఈ విధంగా నెరవేర్చబడుతుంది అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానము, వాక్యము ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో ఉందో ఆ హృదయానుసారంగా నడవడం ద్వారా వాళ్ళు జ్ఞానులుగా ఎంచబడ్డారు.
పోయిన వారం చెప్పుకున్న యొక్క వాక్య భాగం, బుద్ధి గల కన్యకులను, బుద్ధి లేని యొక్క కన్యకులు. బుద్ధి గల కన్యకుల దగ్గర ఏముంది? నూనె ఎక్స్ట్రా ఉంది, అంటే ఆ జ్ఞానం ఉంది. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? కాలం ఆలస్యమయ్యే కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ కేస్ ఒకవేళ ఆలస్యం అయితే అని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించారు. బుద్ధి లేని వాళ్ళని ఎందుకు పిలువబడ్డారు? సో వాళ్ళ దగ్గర ఆ ఎక్స్ట్రా నూనె పెట్టుకోవడానికి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉన్నా వాళ్ళు అలా, అందుకని వాళ్ళని బుద్ధి లేని వారు అన్నారు. ఇక్కడ వీరిని జ్ఞానులు అని ఎందుకన్నారు? జనరేషన్స్ ప్రకారంగా, వందల సంవత్సరాల ప్రకారంగా ఒక వాక్యము అనేది ఒకరి నోట ఒకటి వస్తా ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా అలసత్వము చేయకుండా ఆ ఆకాశంలో కలగబోయే వింతని చూడటానికి వాళ్ళు ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. అందుకే వారిని జ్ఞానులు అని. ఈ రోజున ఒక్క వాక్యం మన గుండెలో ఉండలేకపోతుంది. 1 సంవత్సర కాలం పాటు ఆ మాటని మనం వినలేకపోతా ఉన్నాం. 1 సంవత్సర కాలము ఒక దేవుని వాక్యము నా గుండెలలో ఉండి నా మనసానుసారంగా, నా హృదయానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఆ నడవడికను అది నడిపించలేకపోతాం. వాక్యం బలమైనదే, నువ్వు నడవగలిగిన దానివే. కానీ నీ యొక్క అశ్రద్ధ వల్ల ఆ వాక్యం నిన్ను నడిపించలేదు. ఆ వాక్యం నిన్ను ధైర్యం చేసేలాగా చేయబోతుంది. మరియా ధైర్యం చేసి, నీలాంటి నాలాంటి స్త్రీనే. యోసేపు నీలాంటి నాలాంటి వాడే. జ్ఞానులు నీలాంటి నాలాంటి వాళ్ళే. కానీ ఏదో నీకు నాకు దేవునికి మధ్య ఒక థిన్ లైన్, సన్నని ఒక లైన్ ఉండింది. ఆ లైన్ దాటలేకపోతున్నాను. ఒక లైన్ ఉండేది, తెగింపు అనే ఒక లైన్ ఉండింది, దానిని దాటలేకపోతాను. యూదా గోత్రపు కొదమ సింహము అని ఎవరినంటాం? యూదా గోత్రపు కొదమ సింహము అని ఎవరినంటాం? ఎవరినమ్మా? ఎవరిని? అసలు యేసయ్య మాట కూడా రాదు మీకు నోటుకు పెద్దగా. అదేమన్నా సైతాను పేరా? ఏంటది? నా యేసయ్య నా గుండె నిండా ఉండాలి. ఆయన మాట పలకడానికి నీకు ధైర్యం కావాలి. ఎస్, హీస్ మై లార్డ్, హీస్ మై గాడ్. ఎవరైనా సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ గుండె నిండా లోతుల్లోంచి రావాలి మాట. ఏసయ్య ఏంటది? తాడేకి దిగినట్టు ఏందమ్మా? తాడి చెప్ప నోట్లో పెట్టుకొని జీవితం మాట్లాడినట్టు. ఎవరైనా హీస్ మై లార్డ్ మనం పాడుతున్నాం కదమ్మా. హీస్ మై, అసలు ఆ దేవుని గురించి మాట్లాడేటప్పుడు రోషం పౌరుషం కలిగి మాట్లాడాలి. నా దేవుని గురించి మాట్లాడేటప్పుడు రోషం పౌరుషం ధైర్యం కలిగి మాట్లాడాలి. ఎవరు ఆయన? యూదా గోత్రపు కొదమ సింహము. ఎందుకు ఆయన యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు? వాళ్ళు ఎనీ టైం, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ధైర్యంగా ఉండి ఎదురుగా మాట్లాడగలరు. ఎవరికి ఆ 11 గోత్రంలోకి ఎప్పుడు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, శత్రువు వచ్చి వాళ్ళ ముందు ఉన్నా రెడీగా ఉండేది ఎవరి ముందుగా? యూదా గోత్రం. అంటే వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి దేనికోసమైనా, ఎవరి కోసం? మిగతా 11 గోత్రముల కోసం ముందుగా వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి నిలబడి యుద్ధం చేసి గెలవడానికి వాళ్ళు అక్కడ నిలబడతారు. ధైర్యము కలిగిన వాళ్ళనే దేవుడు ఎంచుకుంటాడు. తెలివైన వారినే దేవుడు ఎంచుకుంటాడు. బుద్ధిగల కన్యకలనే దేవుడు ఎంచుకుంటాడు. ప్రతిసారి క్రిస్మస్ వచ్చి నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కానీ ఎందుకో ఎక్కడో ఆ థిన్ లైన్ మీరు దాటలేకపోతున్నారు. ఎందుకంటే మీ అందరికీ భయం. మొన్నే చెప్తూనే సింపుల్ గా అసలు పరిశుద్ధ బలిపీఠం మీద అరటికాయ అనేది కనపడకూడదు అన్న. అరటికాయ అనేది కనపడకూడదు అని చెప్పారు. మీరందరూ ఏం తెచ్చారు? అరటికాయలు తెచ్చిన అందరూ అలేలు చెప్పండి. చూసారా, ఇక్కడ కూడా అబద్ధం పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. ప్రేమ విందుకి నేను ఒక్కొక్కటి దగ్గర దాదాపు రాసిన వాళ్ళందరూ 2000 పైనే రాశారు. అందరూ
కొంతమంది 3,000 రాశారు, కొంతమంది 5,000 రాశారు, కొంతమంది 10,000 ఇస్తారు, కొంతమంది 20,000 ఇస్తారు. ప్రేమ మీద రండి 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 అని అందరినీ పిలిచారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ పిలిచారు. అందరి దగ్గర డబ్బులు బాగానే కలెక్ట్ అయింది. అందరికి విశ్రా కొట్టించి ఒకళ్ళకి 3 అరటికాయలు వేసారు. ఒకడు పచ్చటిగా వేసారు, ఒకడు పుసుపట్టిగా వేసారు, ఒకడు సెకండ్ వెళ్ళి వేసారు. మీ ఇస్రాకులు అయ్యే పెడతారండి. ఎట్లా ఉండిద్ది మీకు? జామకాయలు పెడతా, అరటికాయలు పెడతా, ఒకళ్ళు 2 జామకాయలు ఇస్తారు. రేపు మీకు ప్రేమ విందని 3 అరటికాయలు, 2 జామకాయలు, 4 కుక్క బిస్కెట్లు, 6 మామూలు బిస్కెట్లు, 6 ఇంకొక 6 మ్యారీ బిస్కెట్, ఇవన్నీ పెడతా. ఎట్లా ఉండేది మీ భోజనం వల్ల? మీ భోజనం వల్ల ఎలా ఉందమ్మా? ఇట్స్ నాట్ ఏ జోక్. మీ భోజనం వల్ల ఎలా ఉంది? మీరు దేవుని దగ్గర నుంచి ఎన్నెన్ని మేలు పొందుతా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గర నుంచి ఎంత తీసుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు ఆయన నిన్ను ఆపత్కాలంలో నేను ఉన్నాను అని నిన్ను ఆదుకున్నాడు. ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎన్నిసార్లు నువ్వు క్షోభించినప్పుడు, నీ కుటుంబం కృంగిపోయినప్పుడు, నీ జీవితం చీకటైనప్పుడు, ఎన్నిసార్లు నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆయన వెలుగుగా ఉన్నాడు. ఈ రోజు ఆయన భోజనపు వల్ల పరిశుద్ధ బలిపీఠం మీద ఇది అంటే నేను వద్దు అని చెప్పిన అదే తెచ్చారు అంటే హౌ డేర్! ఎంత ధైర్యం ఉంది మీకు? ఎంత ధైర్యం ఉంది? నేను మిమ్మల్ని అవమానపరచట్లా, నేను మిమ్మల్ని నిందించట్లా, అవమానపరచ. మీరు ఆ లైన్ దాటలేకపోతా ఉన్నారు. హి ఈజ్ మై లార్డ్. నేను ఎవరి దగ్గరికి వస్తున్నాను? నా బలార్, నాది, నా బహుమానం ఎవరికి ఇస్తున్నాను? ఎక్కడ పెడుతున్నాను? నా పరిశుద్ధ దేవుని యొక్క పశువుల పాకని రాత్రి అనుకున్నాంగా. ఇది దేవుని యొక్క పశువుల పాక అనుకున్నాంగా. ప్రభు అయిన యేసుక్రీస్తు బాలయేసుగా ఇక్కడ ఉన్నాడు అనుకున్నాంగా. అది తేవద్దు అని ప్రవక్త ద్వారా ఆయన పలికించాడుగా మాట. ఆయనను ఏదైతే వద్దన్నావు అదే చేస్తా ఉంటే ఎలా ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అనుకుంటాం? ఎలా ఆయన నీ జీవితంలో నీ కోరికలన్నీ సిద్ధింపజేసి, నాట్ ఈవెన్ ఒక కోరిక, ఇట్ ఈస్ మైన్. ఎందుకంటే ఇది నా దేవుని వల్ల, నా భోజనం నాకు పెట్టే భోజనం కాదు, నా దేవునికి మీరు పెట్టే భోజనం. చెప్పాను కదా, మీకు అరటికాయలు, మ్యారీ బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు, పండిపోయిన జాంకాయలు, ఊడిపోయినవి, తెగులు పెట్టిన యాపిల్స్, ఇవన్నీ తెచ్చిన మీకు న్యూ ఇయర్ లో నీ భోజనపు బల్ల మీద ఆ వేసి పెట్టి తినండి అంటే మీకు ఎట్లా ఉంటుంది? మీరు ఏమంటారు? నన్ను ఏమంటారు? మీరు నన్ను ఏమంటారు? పాస్టర్ డబ్బులన్నీ దొబ్బేసి మా ఉజుడు వేసి పెట్టాడు, అదే నన్ను అనేది. ప్రతి ఒక్కరంటే పాస్టర్ గారు చల్లగా 1000 సంవత్సరాలు ఆయన కోరికని సిద్ధింపజేసి ఆయన చల్లగా ఉంటుంది కాదంటాడా? మొదలొక్కడు ఒకడు ఏట పెడతానని 2,000 తీసుకుని 3,000 తీసుకుని నేను ఎప్పుడు 1000 ఇచ్చేదాన్ని, ఈసారి 3,000 ఇచ్చాను. ఆయన ఏదో పెడతాడు అనుకుంటే ఏది అరటికాయలు వేసాడేంది, జామకాయలు వేసాడేంది, ఒక బిస్కెట్లు వేసాడేంది, క్రీమ్ బిస్కెట్లు వేసాడేంది, ఇవేదో మీరు నన్ను అనేది. ఒక్కడన్నా మనస్ఫూర్తిగా తింటారా? తెలుసా? తింటారా? ఒక్కళ్ళ కూడా తింటారు. ప్రతి నోట నుండి వచ్చేది శాపం. ప్రతి నోట నుండి వచ్చేది శాపం. సంవత్సర కాలం, నేను అదే మొన్న ఒకసారి చెప్పాను, 10 సంవత్సరాలు వెయిట్ చేశాను నేను. మారతారు. మరలా నిన్న కూడా ప్రత్యేకంగా చెప్పాను, ఈసారైనా మారుంటారు అని. రాత్రి ఈవెంట్ చూసిన తర్వాత అసలు నిద్రపోతే క్రిస్మస్ పండుగ అయిపోయింది అన్నంత సంతోషం కలిగింది. నిద్ర క్రిస్మస్ కూడా అయిపోయింది, రిలాక్స్డ్ కొనుక్కోవచ్చు అనుకున్నాను. మళ్ళీ ఏందో మరి లడుక్కున 7 మెడుపు వచ్చేసింది. తీరా చూస్తే మళ్ళీ పండగ అయ్యేసరికి మళ్ళీ ఏమైంది? ఒక్క పూటే ఆ సంతోషం ఉంటుంది, ఒక్క పూటే ఉంటుంది సంతోషం. వై? ఎందుకని ప్రవక్తలు ప్రవచించిన యొక్క వాక్యాలు 400 సంవత్సరాలు అయినా వాళ్ళు మర్చిపోకుండా దానిని పాటించారు కాబట్టే వాళ్ళు జ్ఞానులయ్యారు. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి అర్హులయ్యారు. దేవుని దగ్గర గొప్ప బహుమానం ఇవ్వడానికి వాళ్ళు అర్హులయ్యారు. ఆ తరువాత ఏ రోజు వాళ్ళని మాయ చేసి మీరు తెలుసుకొని ఆ ప్లేస్ ఎక్కడో నాకు చెప్పండి అన్న తర్వాత కూడా
జ్ఞానయుక్తంగా ఆలోచించి ఆ వార్తను ఆయనకు చేరవేయకుండా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవటం ద్వారా వాళ్ళు ఇంకా మహాజ్ఞానులు. వాక్యము అనేది హృదయంలో ఉంటే నేను ఆ విధంగా తీర్చిదిద్ది. వాక్యం చెప్పినా మీరు నడవలేకపోతున్నారు. ఈవెన్ ప్రవక్త దేవదూతగా నేను మాట్లాడినా అది మీరు అంగీకరించలేకపోతాము. ఎందుకని? ఎన్ని క్రిస్మస్ వస్తే ఏం లాభం? ఎన్ని క్రిస్మస్ వస్తే ఏం లాభం? ఈ రోజున నీ ఒంటి మీద ఉన్నది ఏది దేవుని ముందు తెచ్చిన దాంట్లో గొప్పది చెప్పు. డజన్ 50 రూపాయలుగా, 30 రూపాయలుగా, 40 రూపాయలుగా, అందులో ఏది గొప్పది? నీ ఒంటి మీద కంటే, నీ ఇంట్లో వండిన దానికంటే ఏది గొప్పది? దేవుని దగ్గరికి ఆ విధంగా ఎలా తేముందో అవుతుంది. నాకు అది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకు మనల్ని దేవుని కోసం ఏదైనా చేయగలను, ఎలాగైనా చేయాలి అనే ఒక ధైర్యం ఎందుకు రాలేకపోతుంది? ఎందుకంటే ఇంక లెక్కలేస్తాం. అమ్మేమో నెలకి ఇట్లేదా, ఆదివారం వాదం కానుకేట్లేదా, అక్కడే ఇన్ని లెక్కలు మాట్లాడతాం. ఒక్క రోజు నేను జనవరి 1 మీకు అరటికాయలు బిస్కెట్లు వేసి పెడితే ఎట్లా ఉంటుంది? ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నాను. మరి దేవుడు సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మరి మనం ఏం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి అమ్మా. You are not doing well. You are not eligible to give any gifts to God. అసలు ఆ దరిదాపుల్లో కూడా రాడు. అట్లీస్ట్ ప్రభు అయిన పశువుల బాగా అక్కడికన్నా చేసుకుని వచ్చారు. ఎన్నాళ్ళు ఇట్లా, ఎన్నేళ్ళు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని పండగలు, ఒక్క మార్పు రావట్లమ్మా. ఒక్క మార్పు, నాట్ ఈవెన్ ఒక్క మార్పు. ఎన్ని క్రిస్మస్ పండుగలు, పండగ చేసుకుంటాం కానీ 4 మార్పు లేదు. పండగ చేసుకుంటాం, 4 మార్పు లేదు. దేవుని యొక్క జ్ఞానులు వాళ్ళతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క దూతలు వాళ్ళతో మాట్లాడినప్పుడు అనేకమైన వాళ్ళందరూ జరిగిస్తా ఉన్నారు. ఎంత గొప్పగా మారారు, ఎంత గొప్పగా యాక్సెప్ట్ చేశారు దేవుణ్ణి. కానీ మనం ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా ఒక క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారిగా ఎన్ని క్రిస్మస్ పండుగలు వచ్చినా ఎందుకు మనల్ని మార్చలేకపోతుంది? దేవుని కోసం ఏదైనా చేయగలను అని ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాం? దేవుని కోసం లాంగ్ టర్మ్ లో ఏదైనా నేను చేయాలి అని ధైర్యం కలిగి ఎందుకు నిలబడలేకపోతాం? ఏ శక్తి నిన్ను ఆపుతాం? ఎవరు నిన్ను ఆపుతా ఉన్నారు? దేవుడికే దిక్కులేదు. ఇక నాకేం వచ్చింది? అంతకుముందు స్టార్టింగ్ లో అయితే స్వీట్ బైకులు ప్రతి ఒళ్ళు తెచ్చేవాడు. నేను తిన్నానుకో మళ్ళీ జనాలకి వాడికే ఇస్తా. ఎందుకన్నా ఇవన్నీ? ఎలా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను? ఎలా హౌ నాకు జరుగుతుందిలే అనుకోవద్దమ్మా. నాకు జరుగుతుందిలే అనుకున్నది, ఆ జరిగింది నిలబడాలిగా. దేవుని పాయింట్ అలాగే ఉండింది. జరిగింది, ఏం చేయాలి? జరిగింది సరే, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయదా? ఆ లెగసీ కంటిన్యూ అవుతా? నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నేను నిలుచున్నాను అనుకుంటే కాదు, అంత పెద్ద బాబేలు గోపురాన్ని కూల్చడానికి దేవుడికి ఆరక్షడం పట్ల మనమెంత, మన ఆలోచనలు ఎంత? అసలు నువ్వు ఎట్లా కాపాడుకుంటాను అనుకుంటున్నావు? ఎలా నువ్వు సంచిలో జోలు పెట్టి అమ్మో అని దేవుడి దగ్గర ఎంతసేపు దాస్తావు? ఎంతసేపు ఇది నా కోసం, నా కుటుంబం కోసం అని ఎంతసేపు పక్కలాడతావు? ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గర నిలబడేది? ఎప్పుడు నువ్వు దేవుడి కోసం చేసేది? ఎప్పుడు ఇది దేవుడి కోసం నిలబడేది? గర్వాన్ని అణిచివేయడం ఎంతలోకి, నువ్వు దాచిన సొమ్ముని దోచడం దేవుడికి ఎంతలో. ఎందుకని ఆయన తక్కువగా చూస్తున్నారు? ఎందుకని ఆయన తక్కువగా అంచనా వేస్తున్నారు? ఎన్ని క్రిస్మస్ పండుగలు, ఎన్ని యొక్క ఈస్టర్ పండుగలు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని పునరుద్ధాన దినాలు, ఒక్కటి కూడా మనలో మార్పు తెలియకపోతుంది. వై?
ఎందుకని ప్రతిసారి రక్తహస్తాలు చూపిస్తాం దేవుని దగ్గర? వై? నాకు మార్పు లేని క్రిస్మస్ నాకెందుకు? నా హృదయంలో ధైర్యం తెచ్చలేని రక్షణ నాకెందుకు? ఏం తేవాలమ్మా? మొట్టమొదటి నువ్వు చెప్పింది ఏంటి? క్షమాపణ. ఎన్నిసార్లు క్షమించాలి దేవుడు? ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిటిని క్షమించాలి మన లైఫ్ లో ఇప్పటి వరకు? ఆ తర్వాత క్షమా ద్వారా వచ్చిన యొక్క రక్షణని కాపాడగలుగుతున్నావా? ఇవన్నీ చేస్తే నా దగ్గర రక్షణ ఉంది అనుకుంటున్నావా? నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నావా? బాప్తిస్మము నీళ్ళల్లో మునిగే కేవలం అదొక ఫిజికల్ ఎవిడెన్స్ మాత్రమే. అదొక ఫిజికల్ గా జరిగే ఒక క్రియ అంతే. బాప్తిస్మం అనేది సింబాలిక్, అదొక సింబాలిక్ గా ఉండింది అంతే. ఆ బాప్తిజం తీసుకున్నావా అంటే తీసుకున్నాను పాస్టర్. ఎక్కడ తీసుకున్నావు? పలానా సముద్రంలోనో, పలానా కాలంలోనో, పలానా గేలంలోనో, పలానా మురిగోడి ఎక్కడో వెళ్ళి అక్కడ. ఆ తర్వాత ఏంద్రా అబ్బాయి? నిత్య జీవి. అసలు ఎలిజిబుల్ నిత్య జీవాలకి? ఇవన్నీ చేస్తే మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? మధ్యలో ఒకటే మనకు ఆధారం ఏంటది? నేను రక్షణ పొందాను గనుక, భోజనపు బాలలో చెయ్యి పెట్టాను గనుక నేను వెళ్తాను. నో నో. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే బియాండ్ ద చేయగలిగి ఉండి కూడా మేము చేయలేకుండా అని ఎదురు చూస్తారు, బుద్ధి లేని కన్నికలుగా ఉన్నారో, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దే విల్ స్ట్రైట్లీ గో టు అడిగేద్దారమ్మా, అడిగేద్దారు. మా ఇంటికి వస్తారా? ఎక్కడికి వెళ్తారు? మీకు నరకం అంటే భయం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలా. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి నరకంతో సంబంధం లేదు. నరకంతో సంబంధం లేదు. ఎంతగా అప్సెట్ అవుతున్నారో చూడండి. మనిషికి ఎంత అప్సెట్ వస్తుందో. అయినా మార్పు రావాలి. ఎన్ని పండుగలు దేవుని కోసం ఏదైనా చేయగలిగిన వాళ్ళే ఈ బుక్ లో అయినా రాయగలిగేది. పరలోక రాజ్యంలో ఇంకో గ్రంథం ఉంది. ఏ గ్రంథం అది? పరలోక రాజ్యంలో ఏముందమ్మా? జీవ గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో ఏమి రాయబడతాయి? బాప్తిస్మం ఇవ్వగానే ముందు నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడింది ఎస్ మా వాళ్ళు వచ్చారని. ఆ తర్వాత టెస్టిమోనీస్, నీ గురించి సాక్ష్యాలు ఎవరిస్తూ ఉంటారు? చూద్దాం, చూడండి ఆ వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గొర్రె కాపరుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్ధరాత్రి వేళ ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతున్నారా? గొర్రెలు కాస్తా ఉన్నారా? నిద్రపోతున్నారా? గొర్రెలు కాస్తున్నారా? గొర్రెలు కాస్తున్నారా అంటే వాళ్ళు నిద్రపోయినట్ట, మెలకుగా ఉన్నట్ట? వీళ్ళు బుద్ధి కలిగిన కనికల, బుద్ధి లేని కనికల? బుద్ధి కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఉండి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత ఏమంటుంది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆ తర్వాత వెంటనే అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా
వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అజ్జాలమ్మ అక్కడ వరకు చాలు. ఇక్కడ ఏం జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టెను అని ముందుగా ఆ వార్త ఎవరికి తెలియజేయబడింది? ఎవరైతే మెలకువ కలిగి ఉండి వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారో, మెలకువగా ఉన్న వాళ్ళ గురించి, అంటే బుద్ధి కలిగిన వారి గురించి, జ్ఞానము కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారంట? దేవుని యొక్క దూత వచ్చిందంట. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు భయపడినా ఆ దూత వాళ్ళకి అభయం ఇస్తుంది. ఏమని? యు షుడ్ నాట్ ఫియర్, నువ్వు ఎక్కడా కూడా, మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు అని చెప్పి సర్వోన్నతమైన స్థలములలో వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఇమిడియట్ గా ఎవరు వచ్చారు? ఆకాశం నుంచి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూతలు అంతా కూడా సమూహంతో నిండారు. దూతల యొక్క సమూహంతో, ఇంకా ఇంక్లూడింగ్ ఎవరు? ఆ యొక్క గొర్రెల కాపురులతో మాట్లాడిన యొక్క దూత మరియు దేవదూతల సమూహం వచ్చి ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ పశువులతో ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చి ఆ దూతల సమూహము ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఇష్టమైన మనుషులకు మాత్రమే ఏం కలిగిందంట? సమాధానము కలిగింది. ఇప్పుడు చెప్పండి, సేమ్ దేవుని యొక్క బర్త్ ప్లేస్ ఇది. మన సంఘం అనుకున్నాం రాత్రి. దేవుడు ఇక్కడ జన్మించి బాలయేసుగా ఇక్కడ ఉన్నాడు, పిల్లవాడిగా ఇక్కడ ఉన్నాడు. వెంటనే మన సంఘంలోకి ఎవరు వచ్చారు? మనం ఆరాధిస్తున్నాముగా, ప్రేజ్ చేసాముగా, దేవుని స్తుతించాముగా, ఆరాధించాముగా, సాక్ష్యాలు చెప్పాముగా, వాక్యం చెప్పాముగా. ఖచ్చితంగా ఎవరు ఉంటారు ఇక్కడ? దేవుడు వస్తాడు, దేవుని యొక్క దూతల సమూహము కూడా ఉంది. ఈ రోజు కూడా ఉన్నారు కాబట్టి, ఈ రోజు కూడా ఉన్నారు కదా. ఉన్నారా దేవుని యొక్క దూతల సమూహం? మరి ఉంటే ప్రవక్త చెప్పిన మాట వినాలిగా, ప్రవక్త పోయిన వాళ్ళు చెప్పిన మాట వినాలిగా. విన్నవాళ్ళు ఎవరు? వినని వాళ్ళు ఎవరు? అవి క్యాలిక్యులేట్ చేస్తాయి ఏమ్మా. అప్పుడు ఏం చేసినాయి? మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు క్యాలిక్యులేట్ చేసి సమాచారం ఎవరికి అందిస్తున్నాయి? పైకి అందిస్తున్నాయి. ఎవరికి చెప్తుంది? దేవునికి ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి మీరు, మేము దేవునికి ఇష్టమైన వాళ్ళమని, మేము దేవునికి ఇష్టమైన వాళ్ళం అని మీరు చెప్పగలరా? నాలో క్షమించే గుణం ఉండాలి. రెండోది, నేను రక్షించబడిన దాన్నై ఉండాలి. మూడోది, నిత్య జీవానికి నేను అర్హుడనై ఉండాలి. ఇందులో నువ్వేది? ఇందులో మీరేదమ్మా? ఇందులో మీరేది? మీరెవరు? క్షమాగుణం కలిగిన వాళ్ళ, రక్షింపబడిన వాళ్ళ, నిత్య జీవానికి అర్హుల? ఇందులో ఎవరు మీరు? ఓన్లీ రక్షింపబడేవాడిని. ముందుది మనకు తెలియదు, వెనకదానికి మనకి అసలు ఎలిజిబిలిటీనే లేదు. మనం కేవలం రక్షించబడ్డాం అంతే, పేరుకు మాత్రమే, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. దేవునికి ఇష్టమైన వారిగా లేవు, మన క్రియలు లేవు. మనం ప్రవక్తల మాటలు వినం, దేవదూతల మాటలు వినం, దేవుని వాక్యాన్ని వినం, దేనిని కూడా మనం పాటించాం. కానీ వేషధారణతో ఇవన్నీ కూడా మనం చేస్తా ఉంటాం. ఎంత ధైర్యం కలిగి ఉండాలి మీకు? ఒక్క వాక్యం అన్న నీ గుండెల్లో ఉండగలిగితే ఎన్నిసార్లు చదువుంటావు? మాయ్ గురులక్ష్మి కొద్ది కూల్ పడి స్కూల్ ఎంతసేపు బయట ఎన్ని సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ చేస్తాం. అఫ్ కోర్స్ అసలు ఈ వాక్యం ఎన్ని సంవత్సరాలు మనం చదువుకుంటాం? ఎన్ని సంవత్సరాలు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం? పశువుల తోటలో పెట్టాడు, దేవుని యొక్క దూతలు వచ్చి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని సపరేట్ చేసి తనకి ఇష్టమైన వాళ్ళకి సమాధానం ఇస్తాడు అని ఎన్నిసార్లు చదువుకుంటాం?
కానీ మన హృదయంలోకి వెళ్ళాల. అది నీ హృదయాన్ని, నీ నడకని, నీ ఆలోచన రీతిని మార్చాల. ఈవెన్ ఒక వారం ముందు పరలోకం నుంచి ప్రవక్త దేవుని వాక్య ప్రకారంగా మీ దైవదాసుడు చెప్పినా మీరు అదే పని చేశారంటే ఎంత ధైర్యవంతులమ్మా మీరు. యూదా గోత్రపు కొదమ సింహాలకి ఈ ధైర్యం కాదు ఉంది, దేవునికి వ్యతిరేకంగా నడిచే ధైర్యం కాదు ఉంది, దేవునికి అనుకూలంగా నడిచే ధైర్యం ఉన్నది. ఇంకా మీ దగ్గర ఒక మ్యాజిక్ ఉండేది చెప్పనా? బయట వెళ్ళిన తర్వాత ఏమంటారు, ఈ దాటంగానే మీ వాకు వేపమని బైబిల్లో జ్ఞానాన్ని అంతా ఇస్తాడు. దేవుడు కానుకలు పెట్టి దగ్గర ఉండే ఆశీర్వదించింది, గొప్పగా ఇచ్చింది ఎవరిని? తక్కువ ఇచ్చినా ఉండదు. అదేనా? తెలుసు అదేనా? తక్కువగా కలుగు పెట్టి తక్కువగా ఇచ్చినామన్నా ఆశీర్వదించి నాకు కలిగిన దాంట్లో నేను పేదరాలేను. ఆయన నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ ఇదిగో ఈ ఒక్క కొంచెం ఉంది నాయన అని దాచుకోకుండా, రేపటి గురించి ఆలోచించకుండా ఇచ్చిన దానిని దేవుడు అందరిలో కల్లా ఈమె ఘనమైనది ఇచ్చెను అన్న. ఆయన లోకమంతంతటా కరువు ఉంది నాయన అని ప్రవక్త చెప్తున్నాడు. లేదు, నువ్వు ముందుగా అప్పమ చేసి నాకు తీసుకున్నా నాయన, ఒకే దాడి కుంటదంత పిండి అంత నూనె ఉంది నాయన, అది మేము తిని నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాం నాయన, ఇంకా రేపు నుంచి మాకు లేదు. అయినా ప్రవక్త ఏం చెప్తున్నాడు, అయినను నువ్వు ముందుగా చేసి అది నాకు తీసుకుని ఆ థిన్ లైన్ దాటలేము. ఆ థిన్ లైన్ జీవిత కాలంలో మనం దాటలేకపోతాం. ఎస్, అఫ్ కోర్స్ ఇది 100% నిజం. అది రైట్ కాదు, రాంగ్ కాదు, ఇంకోటి కాదు, 100% నిజం. దేవునికి మధ్య ఒక దారి ఉంది. ఇరుకు ద్వారమును విశాల ద్వారమును అని రెండు ఉన్నాయి. పరలోక రాజ్యమును నరకము అని ఉంది. దీనికి మధ్యలో ఒకే ఒక్క గోడ ఉంది అంతే. ఆ గోడ మీరు దాటలేకపోతారు. దాటలేనప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? విశాల ద్వారంలోనే ఉంటారు. దాటలేనప్పుడు ఎక్కడ ఉంటారు? నరకంలోనే ప్రవేశిస్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేయి, ఎన్ని చేయి, నువ్వు ఆ థిన్ లైన్ దాటలేకపోతే దేవుని యొక్క దూతలు నీ గురించి, నా గురించి, ఈ రోజు చేసిన మన పనుల గురించి మంచి సమాచారము దేవునికి ఇయ్యలేకపోతే యు ఆర్ వేస్ట్. ఇది అయిపోయి నన్ను అక్కడికి వెళ్ళి కామెంట్ చేయకపోతే గుణుగుతా పోతాడు. ఏమా అటికాయలు కదా, జామకాయలు కదా, కూరగాయలు కదా, బీరకాయలు కదా, ఏ పదాహన ఇవాళ కూడా కోళ్ళు తేవాలా, ఇవాళ కూడా అదే తేవాలా, ఇవాళ కూడా స్వీట్లే తేవాలా, తెమ్మన్నా ఆయన ఎక్కడైతే ఏంటో అక్కడే అయితే కానీ ముట్టుకోడు. అబ్బో ఏం మాట్లాడతారు. అది నేను తింటానా? ఒక్కటన్నా ముట్టుకుంటానా? ఇంకా నా దగ్గర ఉన్నాయని పిల్లలకి వేస్తాను. ఎవరుంటే వాళ్ళకి ఇచ్చుకోండి. నేను నాట్ ఈవెన్ ఇంత కూడా టచ్ చేయండి, ఒక్కటి కూడా ముట్టుకోండి. ఇవేం భోజనం అయినా మీ అందరికి మంచిగా పెట్టాలని చూస్తాను. అందులో ఎక్స్ట్రా పీస్ నాకు వేసినా నా పొద్దున అటువంటి ఇటువంటి వేస్తాను. ఒక్క రోజు కూడా నేను ఇంటికి రెండో పూట, నేను ఒక్క పూటే తినేది, అది నాకు ఎంత ఇష్టమైందనా రెండో పూట కూడా నేను ముట్టుకోండి. ఒక్క పూటే నేను తినేది. అంత అన్నం మిగిలిన పాసుగారు తీసుకెళ్ళాం. అసలు ఈ మధ్య ఆటం కూడా లేదు. ఏటీఎం తీసుకెళ్ళగా ఈయన ఒక్క పూట తింటాడని అడగడం కూడా మర్చిపోయారు. అసలు మొహమాటానికి కూడా అడగట్లేదు ఎవడు. ఎందుకు పాస్టర్ తినడు కూర అదే పెట్టితో ఇదే అసలు అది లేదు. వెయ్యి అనబడి పాస్టర్ తినరు, ఒకపట్టే తినేది వేసి అసలు మొహమాటాలు కూడా అడకపోకంటే జనాలు. మొహమాటానికి కూడా అడకపోకంటే కళ్ళ ముందు కనపడేవాడికి పెట్టాడికి దేవుడికి ఎట్ట పెడతారు? ఏమా ఆ రూల్స్ మారాలి, ఆ థిన్ ఆలోచనలు మారాలి. దేవుని కోసం ఏదైనా అంటూ చేయగలగడానికి ధైర్యంగా ఉన్న వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఏంటది. వాడు నాకు ఏం పెట్టకపోయినా వాడిని క్షమించి ఎదుటి వాడికి నేను ఏమైనా పెట్టగలిగితేనే క్షమాపణ.
అప్పుడే నీకు రక్షణ ఆవరించింది. ఆ రక్షణ ద్వారా అప్పుడు నుంచి క్యాలిక్యులేట్ చేసుకో. ఇదేదో మీరు చెప్పేది ఒక వరంగా చెప్తున్నారు, అదేనా? అది అట్లా ఉంటుంది. సరే మా అందరికి మరొకసారి మీకు మీ కుటుంబములు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు జ్ఞానులకు ఒక మంచి నక్షత్రమును వెలుగును చూయించి దాని ప్రకారంగా రక్షణ యుద్ధకు నడిపించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ యొక్క ప్రతి కుటుంబంలోని మీ పిల్లలందరికీ మీకును ఒక మంచి రక్షణ మార్గమును చూపించి నిత్య జీవము కలుగుటకు ఆయన మంచి ధైర్యమును, శక్తిని, ఐశ్వర్యమును, మీకు అందరికీ సమాధానము ఆయన అనుగ్రహించునుగాక.